సోనం వాంగ్చుక్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మీకు. యాంటీ నేషనల్, యాంటీ ఇండియా, సిఐఏ ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్, చైనా ఏజెంట్, అర్బన్ నక్సల్, దేశద్రోహి, బి గ్రేడ్ టెర్రరిస్ట్, ఇంకేమన్నా మిగిలి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చదువు విలువ తెలియని, అకౌంటబిలిటీ అంటే తెలియని బీజేపీ లాంటి పార్టీకి, మోడీ లాంటి ప్రధానమంత్రికి కళ్ళు మూసుకొని సపోర్ట్ చేసే మీ నుండి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. కానీ ఈ రోజు మీరు బి గ్రేడ్ టెర్రరిస్ట్ అని పిలిచే వ్యక్తి 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఈ దేశాన్ని పాలిస్తున్న సిగ్గులేని ప్రభుత్వాలను అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. ఒక విషయం చెప్పండి, అతను ఏదైనా పార్టీకి సంబంధించిన వాడా? కాదు కదా. అతనికి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడా? పోనీ ఎంపీ అవ్వాలనుకుంటున్నాడా? లేదా మంత్రి అవ్వాలనుకుంటున్నాడా? లేదు కదా. మరి ఎందుకు పోరాడుతున్నాడు? దేశపు యువత కోసం, వారి భవిష్యత్తు కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి పోరాడుతున్నాడు. ఒక ఇన్నోవేటర్, ఒక ఇన్వెంటర్, ఒక ఇంజనీర్, ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్, ఒక క్లైమేట్ యాక్టివిస్ట్, ఒక సస్టైనబిలిటీ ఎక్స్పర్ట్, సెక్మోల్ ఫౌండర్, రామన్ మెగసాసే అవార్డు విన్నర్, రోలెక్స్ అవార్డు విన్నర్, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సోనం వాంగ్చుక్ గారు ఈ రోజు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే ఎప్పుడెప్పుడు తింటామని వెయిట్ చేస్తాం. అలాంటిది 20 రోజుల నుండి ఆయన తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నారు. అది కూడా సొంత ప్రయోజనాల కోసం కాదు. ఏ మాత్రం సిగ్గులేని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం. ఆయన పాపం ఆయన పిచ్చి గాని రిజైన్ చేయడానికి ఇప్పుడు ఉన్నది యూపీఏ గవర్నమెంట్ కాదు కదా. ఎన్డీఏ వాళ్లకు అకౌంటబిలిటీ తీసుకోవడం, రాజీనామాలు చేయడం అలాంటివి ఉండవని అప్పట్లో రాజ్నాథ్ సింగ్ చెప్పారు కదా. नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है. షేమ్లెస్ అని మీరు గూగుల్ చేశారనుకోండి, 100% ధర్మేంద్ర ప్రధాన్ ఫోటో అయితే రాదు. బట్ నీట్ ఎగ్జామ్ వల్ల 14 మంది స్టూడెంట్స్ చనిపోతే కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. బాధ్యత పక్కన పెట్టండి, కనీసం సిగ్గైన ఉండాలి కదా. ఉండాలా వద్దా చెప్పండి. 2021లో ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక 93 మంది నీట్ స్టూడెంట్స్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. గడిచిన 10 సంవత్సరాలలో 89 పేపర్ లీక్స్, 48 రీ ఎగ్జామ్స్ జరిగాయి. అకౌంటబిలిటీ ఎలాగూ లేదు. కనీసం హ్యుమానిటీ, మొరాలిటీ కూడా లేవా ధర్మేంద్ర ప్రధాన్ కి? చెప్పండి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇన్ని వివాదాలు, ఇన్ని పేపర్ లీకులు, ఇన్ని రీ ఎగ్జామ్స్, ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడేసిన తర్వాత ఒక్కసారైనా దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పాడా? ఒక్కసారైనా కనీసం విద్యార్థులకు క్షమాపణ చెప్తున్నాను అన్నాడా? ఇది మళ్ళీ జరగకుండా చూస్తానని కనీసం చెప్పాడా? నమ్మకం ఆయన కల్పించాడా? లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేయాలి? ఏమన్నా సిలబస్ చదవాలా? ప్రిపరేషన్ చేయాలా? లేదు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వకుండా చూడడం, స్టూడెంట్స్ ఫ్యూచర్ సెక్యూర్ చేయడం, పేపర్ లీక్ అవ్వకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇవే కదా అతను చేయాల్సింది. మరి ఆ పనులు చేయని వాడిని ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎందుకు పిలవాలి? కుర్చీకి ఫెవికల్ వేసుకొని కూర్చున్నంత మాత్రాన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోరు కదా. ఆలోచించండి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పని ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? మరి అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సర్వనాశనం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయాలి అని 26 డేస్ నుండి యువత ప్రొటెక్ట్ చేస్తున్నారు. 20 డేస్ నుండి సోనం వాంగ్చుక్ ఆయనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక పక్క ఆయన కనీసం నడవలేక ప్రాణాలతో ఫైట్ చేస్తుంటే ఆయనకు సపోర్ట్ చేయాల్సిన మనుషులు ఏం వీడియోలు పెడుతున్నారు చూడండి. सोनम वांगचुक ये असली हंगर स्ट्राइक नहीं कर रहे हैं. This hunger strike is definitely not real. Okay. His intentions may be noble. I don't think he's a crook like Dipke, Saurav. Okay. आपको पता है हंगर स्ट्राइक में कैसे लगते हैं लोग आफ्टर 2-3 days itself? हाँ. तो मैंने जब चैट जीपीटी से पूछा कि चैट जीपीटी अगर कोई इंसान 17 दिन तक कुछ भी नहीं खाएगा तो वो कैसा दिखेगा, प्लीज मुझे बताओ. तो उसने मुझे ये फोटो दिखाई और ये रहे हमारे सोनम वांगचुक साहब. किसको पागल बना रहे हैं ये लोग, और मैं क्यों खड़े रहूं सोनम वांगचुक जैसे इंसान के? నాకు అర్థం కాదు, మనుషులేనా వీళ్ళంతా లేకపోతే గ్రహాంతరవాసి కప్పలా? ఎందుకంటే సోనం వాంగ్చుక్ ని చూస్తుంటే నాకు ఆయన మీద కోపం వస్తుంది. ఎందుకు సార్ ఇలాంటి మనుషుల కోసం మీరు ఫైట్ చేస్తుంది? ఆయనకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆయన గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెత్త వీడియోలు తీస్తున్నారంటే ఏం మనుషులు అనుకోవాలి అసలు మిమ్మల్ని? ప్రతి ఒక్క స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాయడు, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక ఎగ్జామ్ అయితే రాస్తాడు కదా. అంటే ఏదో ఒక ఎగ్జామ్ రూపంలో ప్రతి స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు. ఒకడు నీట్ వల్ల సఫర్ అవుతున్నాడు, మరొకడు సిబిఎస్ఈ వల్ల సఫర్ అవుతున్నాడు, ఇంకొకడు ఎస్ఎస్సి ఎగ్జామ్ వల్ల సఫర్ అవుతున్నాడు. బేసికల్లీ
ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో రకంగా సఫర్ అవుతూనే ఉన్నాడు. అయినా కూడా సిస్టమ్ ని క్వశ్చన్ చేయాలనిపించదు. పైగా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద పడి ఏడవడం. ఒక విషయం చెప్పండి, అసలు సోనం వాంగ్చుక్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల సఫర్ అయిన స్టూడెంట్స్ తరపున నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు. సో ఆయన తన పిల్లల కోసం ఫైట్ చేస్తున్నాడనే పర్సనల్ యాంగిల్ లేదు. దేశం కోసం, లదాఖ్ కోసం, స్టూడెంట్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎంతో చేశారు. స్టూడెంట్స్ కోసం సెక్మోల్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి ఫెయిల్ అయిన వేలాది మంది స్టూడెంట్స్ కి కొత్త లైఫ్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు పనిచేశాడు. ఫార్మర్స్ కోసం ఐస్ స్తూపా అనే ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ ని క్రియేట్ చేశాడు. వింటర్ లో వాటర్ ని స్టోర్ చేసి సమ్మర్ లో ఫార్మింగ్ కి అందేలాగా చేశాడు. ఎన్వైర్న్మెంట్ కోసం సోలార్ ఎనర్జీతో సస్టైనబుల్ బిల్డింగ్స్ ని నిర్మించాడు. హిమాలయాల ఎకో సిస్టమ్ ని కాపాడాలని ఏళ్లుగా ఫైట్ చేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీ కోసం మైనస్ టెంపరేచర్ లో కూడా వెచ్చగా ఉండే సోలార్ షెల్టర్స్ ని డిజైన్ చేశాడు. ఈ రోజు అలాంటి వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉంటే ఆయనతో మాట్లాడాల్సిన ప్రభుత్వాలు కనీసం ఆయన గురించి మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆయన మీద ఒక మూవీ వచ్చింది తెలుసు కదా మీకు, 3 Idiots మూవీ. 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఆ మూవీకి. ఆ మూవీలో సోనం వాంగ్చుక్ రోల్ ప్లే చేసిన అమీర్ ఖాన్ కి కనీసం సోనం వాంగ్చుక్ గురించి ట్వీట్ చేసే అంత టైం కూడా లేదు. ఆ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానికి గాని, మూవీలో యాక్ట్ చేసిన కరీనా కపూర్, మాధవన్ ఎవరికైనా ఆయన చచ్చిపోతున్నా కూడా కనీసం ఆయన గురించి మాట్లాడడానికి మనసు కూడా రావట్లేదు వీళ్ళకి. మూవీస్ మాత్రం తీసుకుంటారు. వీళ్ళందరికీ ఏ రేంజ్ లో ఎంపతుందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ రియాక్షన్ వల్ల ఏమన్నా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడని మీరు అనుకోవచ్చు. సిగ్గు లేకుండా కుర్చీ పట్టుకొని వేలాడుతున్న వాడు ఎలాగూ చేయడు. కానీ ఒకరి లైఫ్ మీద సినిమా తీసి కోట్లు సంపాదించుకొని ఈ రోజు ఆ వ్యక్తి చావుతో పోరాడుతుంటే వచ్చి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కనీసం నోరెత్తట్లేదు. వీళ్ళకి సెలబ్రిటీస్ అనే ట్యాగులు ఇచ్చి నెత్తి మీద పెట్టుకునే జనాలు ఎలాంటి సమాజం ఇది అనిపిస్తుంది నాకు. ఆ సినిమాలో చిత్ర అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, మీకు గుర్తుందా? అతను ఒక్కడు మాత్రం సోనం వాంగ్చుక్ కి సపోర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. సినిమాలో సైలెంట్ గా ఉన్నా కూడా అట్లీస్ట్ రియల్ లైఫ్ లో మాట్లాడాడు. I don't want Phunsukh Wangdu to die. చాలా మంది సినిమా వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. నిరాహార దీక్ష వదిలేయమని చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. सोनम वांगचुक जी उनके साथी सोनम वांगचुक जी सोनम वांगचुक जी को ఇంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కోసం మాట్లాడుతున్నారు, ఆయన కోసం వర్రీ అవుతున్నారు. కానీ సిగ్గులేని బీజేపీకి, సిగ్గులేని మోడీకి, సిగ్గులేని ధర్మేంద్ర ప్రధాన్ కి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక పక్క సోనం వాంగ్చుక్ ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం నుండి ఆయన కోసం ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. మోడీ లాగా, అమిత్ షా లాగా, ధర్మేంద్ర ప్రధాన్ లాగా దేశాన్ని దోచుకున్న వాళ్ళు అయితే పోతే పోనీ అనుకోవచ్చు. బట్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం. ముందే మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చెత్తలాగా తయారైంది. ఉన్న ఎడ్యుకేషన్ రిఫార్మర్ ని కూడా పొడగొట్టుకుందామా చెప్పండి? అందరు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళండి, ప్రొటెస్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఆయనతో పాటు మీరు కూడా నిలబడండి అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే అందరికి అది పాసిబుల్ అవ్వదు. కానీ మీరున్న ప్లేస్ నుండే మీరు ఆయనకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక పోస్ట్, ఒక వీడియో, ఏదో ఒకటి. ఎంతో ఇంపార్టెంట్ మనిషి కోసం మాత్రం మీకు మాట్లాడడం చేత కావట్లేదా? లేకపోతే ఆయన ఎప్పుడు చనిపోతాడని వెయిట్ చేస్తున్నారా? ఆయన చనిపోయాక అప్పుడు లెజెండ్ సోనం వాంగ్చుక్, గ్రేట్ సోనం వాంగ్చుక్, వీఆర్ సారీ సార్, వి లాస్ట్ యూ సార్, వి మిస్డ్ యూ సార్, మా ఇన్స్పిరేషన్ సోనం వాంగ్చుక్ సార్ అని స్టేటస్ లు పెట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారా? ఎందుకంటే జనాలకు అదే అలవాటు కదా. బ్రతికున్నప్పుడు సపోర్ట్ చేయడం చేత కాదు, చనిపోయాక మాత్రం అప్పుడు అందరు ఆయన గురించి మాట్లాడేవాళ్ళు. అంతే కదా. పొట్టి శ్రీరాములు గారి టైంలో కూడా ఎవడు మాట్లాడలేదు. 58 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన చనిపోయినాకప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారు. సోనం వాంగ్చుక్ విషయంలో మాత్రం అలా చేయకండి. స్టూడెంట్స్ ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్కరు ఏకం కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ విషయంలో కూడా మీరు నోరు మూసుకొని బీజేపీ లాగే మీరు కూడా దిగజారిపోకండి. నిజం చెప్పాలంటే హిందూ కత్రేమే హై అంటారు కదా బీజేపీ వాళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కత్రేమే హై అంటా నేను. బికాజ్ ఇది నార్మల్ కాదు. పేపర్ లీక్స్ అవ్వడం, దాని వల్ల పిల్లలు చనిపోవడం, ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవ్వడం, ఇదంతా నార్మల్ కాదు. చాలా దరిద్రమైన కండిషన్ ఇది. దేశం దిగజారిపోయింది అనడానికి సిమ్టమ్స్ ఇవన్నీ. దేశం ఎంత దిగజారిపోయినా, దేశం ఎంత నాశనం అయిపోయినా మోడీకి ఫరక్ పడదు, అమిత్ షాకు ఫరక్ పడదు, ధర్మేంద్ర ప్రధాన్ కు ఫరక్ పడదు, బీజేపీ మినిస్టర్స్ కి ఎవరికి ఫరక్ పడదు. బీజేపీ మినిస్టర్సే కాదు, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మొత్తం ఫారెన్ లోనే చదువుకుంటారు, ఫారెన్ లోనే ఉద్యోగాలు చేస్తారు, ఫారెన్ సిటిజన్షిప్ తీసుకుంటారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో వాళ్ళకు ఏం పని ఉంటుంది చెప్పండి? స్టూడెంట్స్ చనిపోతే వాళ్ళకేంటి, పేపర్ లీక్స్ అయితే వాళ్ళకేంటి? వాళ్ళ పిల్లలు కాదు కదా ఇబ్బంది పడేది. మోడీ అందుకే దీని గురించి మాట్లాడాడు. ప్రైమ్ మినిస్టర్ చేశారు కదా, ఆయన మంచిగా పిక్నిక్ కోసం రోజుకో దేశం తిరుగుతుంటాడు. Narendra Modi arrived in Australia. The red carpet was rolled out. All 20 centimetres of it was fantastic. Can we see that again? At least the carpet
more of a yoga mat. Yes! I rolled out the red carpet sample. Come on, what are we doing? Well, he arrived in traditional clothing. He arrived late last night at Melbourne Airport wearing some cultural attire in the traditional black puffer jacket essential for any Melburnian. ఊర్లు పట్టుకొని తిరిగేవాడికి దేశంలో సమస్యల గురించి ఏం పట్టింపు ఉంటది? ఇంకా రాహుల్ గాంధీ సంగతి అయితే చెప్పనవసరం లేదు. స్టూడెంట్స్ అంటారు. ఒక పక్క సోనం వాంగ్చుక్ స్టూడెంట్స్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అది వదిలేసి ఇంకేదో స్టూడెంట్స్ మీటింగ్ పెడుతున్నాడు. సిస్టమ్ మార్చడానికి ఒక వ్యక్తి ప్రాణాలు పనంగా పెట్టి పోరాడుతుంటే ప్రతిపక్షాలుగా మిగిలిన పార్టీలు ఆయనకు సపోర్ట్ చేయాలా వద్దా మీరు చెప్పండి. ప్రతిపక్షాలు సపోర్ట్ చేయగానే ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా రిజైన్ చేస్తాడని మీకు డౌట్ రావచ్చు. అట్లీస్ట్ ఈ ప్రొటెస్ట్ కి పొలిటికల్ ప్రెషర్ యాడ్ అవుతుంది కదా. సిజేపీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని స్టార్ట్ చేసింది. బీజేపీ మాట వినలేదు. నెక్స్ట్ సోనం వాంగ్చుక్ యాడ్ అయ్యారు. ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా బీజేపీ మాట వినట్లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఫైట్ చేయాల్సిందే కదా. ప్రజలు ప్రతిపక్షాలు అంతా ఏకమైతే బీజేపీ దిగిరాదా చెప్పండి? 100% దిగి వస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఉన్నది కరుడు గట్టిన బీజేపీ ముఠాలు. మనిషి ప్రాణం పోయిన వాళ్లకు పదవులు ముఖ్యం, పవర్ ముఖ్యం, కుర్చీ కాపాడుకోవడం ముఖ్యం. ఇలాంటి కరుడు గట్టిన బీజేపీ ముఠాలు కూడా మారాల్సిన రోజు పక్కా వస్తుంది. చాలా మంది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఏమవుతుంది, ఇంకో బీజేపీ మినిస్టర్ వచ్చి కూర్చుంటాడు, సిస్టమ్ మారదు కదా అంటారు. కరెక్టే, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే మినిస్టర్ కి అకౌంటబిలిటీ అనేది అర్థమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే నా మినిస్టర్ పోస్ట్ పోతుందని అర్థమవుతుంది. కుర్చీ కాపాడుకోవాలంటే నెక్స్ట్ టైం పేపర్ లీక్ అవ్వకుండా చూడాలి అనే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ మాత్రం చేంజ్ మనం చేసుకున్నట్టే కదా. అదే మన మొదటి గెలుపు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కాదు, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో మోడీ కూడా మనం క్వశ్చన్ చేస్తే అకౌంటబిలిటీ తీసుకోవాల్సిందే. మనం వద్దు అనుకుంటే దిగిపోవాల్సిందే. ఎందుకంటే మనది ఇంకా ప్రజాస్వామ్యమే. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన సిస్టమ్ మనమే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బీజేపీ ఇండియా కాదు, కాంగ్రెస్ ఇండియా కాదు, మన ఇండియా. మన ఇండియాను మనమే బాగు చేసుకోవాలి. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ కి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. మిస్టర్ షేమ్లెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్, రిజైన్ ఇమీడియట్లీ.